హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. ఏంటా చకచకా వేగిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఎగ్తో ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక నెల రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోని పోస్ట్ చేస్తున్నారండి. ఒక మంచి ఎక్సైటింగ్ రెసిపీతో రావాలని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో చకచక ఈజీగా ఎలా చేసుకోవచ్చు, ఎలా చేస్తే టేస్టీగా ఉంటుందో, ఇంట్లో అందరికీ నచ్చుతుందో మీకు చేసి చూపిస్తాను. క్విక్గా చూసేద్దాం. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 6 గుడ్లు వరకు ఇలా బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇలా మొత్తం అన్ని ఎగ్స్ వేసుకున్న తర్వాత దీంట్లోని రుచికి సరిపడేంత ఉప్పు, పసుపు, కొంచెం కారాన్ని వేసుకొని ఎగ్స్ అన్నీ బాగా కలిసే వరకు ఒక 5 to 6 మినిట్స్ పాటు బాగా విష్ చేసుకోవాలండి. ఎంత బాగా విష్ చేసుకుంటే ఆ కన్సిస్టెన్సీని బట్టి మన ఎగ్ అనేది మంచి ఫ్లఫీగా వస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా బాగా విష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. మీలో మన ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈసారి రోజు ఒక వీడియో పెడతానండి. తప్పకుండా మంచి మంచి రెసిపీస్ చూసేయచ్చు. చూసారు కదా, ఈసారి ఇంకొక బౌల్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఈ మిక్చర్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా చేసుకున్న తర్వాత దీన్ని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకొని స్ట్రీమ్ చేసుకోండి. ఇది ఇలా స్ట్రీమ్ అవడానికి మనకు ఒక 10 to 15 మినిట్స్ టైం అనేది పడుతుందండి. ఇలా చక్కగా స్ట్రీమ్ అయిపోయిన దాన్ని వేరే ఒక బౌల్లోకి అన్మోల్డ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈసారి ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అన్ని ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. 20 to 30 డేస్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిలవ అనేది ఉంటుంది. చాలామంది నాన్ వెజ్ తినలేని వారు ఎగ్స్ తింటారు కదా, వాళ్ళు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయొచ్చండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అవ్వగానే ఒక పక్కనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని వేరే ఒక ప్యాన్లోకి సపరేట్ చేయాల్సిన పని లేదండి. ఈ ఉన్న ఆయిల్లోనే అలా చక్కగా పక్కన ఫ్రై చేసుకొని ముక్కలు అన్నీ కలిసి ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనము ఎగ్ కోసం మాత్రమే ముందు సాల్ట్ అనేది వేసుకున్నాం. ఈసారి దీంట్లోకి ఈ ఆవకాయ నిలవ ఉండడానికి సరిపడే, టేస్ట్ బాగోవడానికి సరిపడే అంత సాల్ట్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 to 3 స్పూన్స్ వరకు ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక 3 స్పూన్స్ వరకు కారం, ఒక 2 స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్, ఫ్రెష్గా చేసుకున్న గరం మసాలా వాడారంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. దీంతో పాటుగా నేను ఒక 2 స్పూన్స్ వరకు ఆవ పొడిని కూడా వేసానండి. చాలా బాగుంటుంది, వేసుకొని చూడండి. ఇలా వేసుకొని 2 మినిట్స్ స్టవ్ పైన ఉంచి కట్టేసుకోవాలండి, లేకపోతే నల్లగా అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుకొని, నేను కొంచెమే చేశాను కదా అని చెప్పి నిమ్మకాయని ఇక్కడే పిండేస్తున్నానండి. లేదంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకున్న వారు తర్వాత ఎప్పుడు తిన్నట్టే అప్పుడు నిమ్మకాయని పిండుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ని యూజ్ చేయండి.